ఈ మధ్యకాలంలో ఆర్టీసీ స్ట్రైక్ విషయంలో కానివ్వండి, జరిగిన ఈ వారం రోజుల్లో ఎపిసోడ్లో మీ అందరి సాక్షిగా జరిగినటువంటి సంఘటనల గురించి కానివ్వండి, చేసినటువంటి శవ రాజకీయాలు, వాటి మీద రాజకీయ పార్టీలు బొంగు పేలాలు ఏర్క తినే విధంగా వ్యవహరించినటువంటి తీరు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే రాజకీయాలు ఉండాలి, తప్పు ఎవరు చేస్తే వారు ఏలెత్తి చూపియాలి, ప్రశ్నించాలి. కానీ వారి జీవితమే రాజకీయాలకు, ఇంత దిగజాడు రాజకీయాలకు వ్యవహరించటం, అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పోటీ పడి ఏమి దొరకాయి కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరకబడటానికి అనే ఆలోచనతోటి, దురుద్దేశంతో ఆర్టీసీ స్ట్రైక్లో స్వర్గీయ గౌడ్ గారికి, శంకర్ గౌడ్ గారికి, వారి కుటుంబానికి నిజంగా కూడా మా యొక్క సానుభూతి తెలియపరుస్తూ, రాబోయే రోజులలో ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటున్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ చెప్పడం కూడా జరిగింది. ఆ సంఘటన నిజంగా కూడా చాలా దురదృష్టకరం. కానీ ఈ యొక్క పార్టీలు వీటిని ఎన్ని పదాలతోటి విమర్శించినా తక్కువే, నోరు ఖరాబ్ తప్ప వీటిని ఆ స్థాయిలో విమర్శించడానికి నిజంగా కూడా నా మనసు ఒప్పట్లే. ఎందుకంటే కేంద్ర మంత్రి అయి ఉండి బీజేపీ బండి సంజయ్ గారు వచ్చినావు, సానుభూతి తెలిపినావు, చాలా సంతోషం. రావాలి కూడా, సమస్య మీద కొట్టాడాలి కూడా. శివముని కూడా తీసుకువెళ్ళి పట్టుకొని రోడ్ల మీద ఉరికే విధంగా వ్యవహరించిన తీరు, ఒక కేంద్ర మంత్రి అయి నువ్వు వ్యవహరించిన తీరు నవ్వుకుంటున్నారు ప్రజలే కానీ, నియోజకవర్గ ప్రజలే కానీ, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులే కానీ. నువ్వు వ్యవహరించిన తీరు, పోనీ నువ్వు అంత దూరంకి వెళ్ళి వచ్చినావు, ఇది చేసినావు, అది చేసినావు అని చెప్పినావు తప్ప ఒక్క రూపాయి ఇచ్చిపోయినావా? ఒక్క రూపాయి కేంద్రం నుంచి ఆర్టీసీకే కానీ, గతంలోనే కానీ నేటి వరకు ఇచ్చినవా? అంత అట్టాసం చేసుకొని వచ్చి శివరాజకీయాలు చేయటానికి, ఏదో దాని మీద పేలాలు ఎరగ తినడానికి, ఏదో సింపతి పొందటానికి అని వచ్చి నువ్వు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక్క రూపాయి ఇవ్వకుండా, సిగ్గుసరం లేకుండా ఇంకా ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నావే. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసినప్పుడు మీరు 30 మందిని చంపినప్పుడు ఆ రోజులలో ఒప్పుకోకుండా, మాదైనా సమ్మె ప్రారంభించినాక గంట లోపటే 2 గంటలే జరిగిన ఇన్సిడెంట్ ఇది. సకల జన సమ్మె అప్పుడు అన్ని రోజులు ఆర్టీసీ బస్సులు బంద్ చేసి ఆడ వీళ్ళందరితో మేము కూర్చున్నాయే కదా. ఒక్కరోజు వాళ్ళకి జీతం దానికి ఇచ్చిండ్రా? సకల జన సమ్మెకు అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రా? ఆర్టీసీకి ఇచ్చిండ్రా? విలీనం చేస్తాన్నారు, చేసిండ్రా? వాళ్ళ సమస్యలు ఏది పరిష్కారం చేసిండ్రు మీరు? ఏది చెయ్యకపోగా ఎట్లా సందు దొరుకుతుందా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని భూతద్దాలు పట్టుకొని తిరిగే మీరు ఆ రోజు నర్సంపేటలో చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. పాపం చనిపోయి వారి కుటుంబం, వారి యొక్క యూనియన్లు వారు చర్చలకని కూర్చుంటుంటే చర్చలకు కూడా పోనీయకుండా చేసే ప్రయత్నాలు చేసిండ్రు మీరు ఒకరిద్దరి ద్వారా. ఇలాంటి నీచమైన రాజకీయాల నికృష్టానికి దిగజారిన కేంద్ర మంత్రి, ఆ పదవి హోదా ఏంది? ఆ కథ ఏంది? నువ్వు తెచ్చిన రూపాయి ఏంటిదో చెప్పండి అని అడుగుతున్నది మీ ద్వారా. మీరు ఎంతసేపు అయితే శవాలను ముందు పెట్టుకొని రాజకీయం చేయాలి, లేకపోతే దేవుళ్ళని ముందు పెట్టుకొని రాజకీయం చేయాలి తప్ప మేము గిది చేసినాం, తెచ్చినాం అని ఎక్కడైనా చెప్పుకోవడానికి ఉన్నదా? ఆ
ఆఖరికి ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళు 10 ఏళ్ళు ఏంది తెచ్చి గుండు సున్నా కింద వదిలిపెట్టి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 200 అయితే అనుకున్నది 300 కోట్లు పెట్టి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్వైర్ చేసి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ గొప్ప చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ పోయి ఇన్వైట్ చేసిన సందర్భాలు మనం చూసినాం. అది ఈ నెల వచ్చే నెలలో దానికి కూడా ఎయిర్పోర్ట్ కానీ అండర్ గ్రౌండ్ అనేది ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఇలాంటివి చేసిన ఏమైనా ఉంటే చెప్పుకొని ఇది చేయాలి. అది వదిలిపెట్టి ఎంతసేపు సింపతి కోసం లిప్ సింపతి కోసమో లేకపోతే శవాల మీదనో లేకపోతే ఇంకేదో ఉద్యమాల పేరు మీదనో దేవుళ్ళ పేరు మీదే ఓట్లు అడగటానికో లేకపోతే సింపతి కోసం తిరగటం తప్ప మీ బతుకుల ఎన్నడైనా మేము గిది చేసినాం అని గర్వంగా చెప్పుకుంటే అనుకున్నాయా? మేము చెప్పినాం 2 ఏళ్ళలో గిన్ని చూపిస్తాం చేసినాయి. మీకేమున్నాయి చెప్పండి చెప్పుకోవటానికి? మేము 10 ఏళ్ళలో తెచ్చిన దాన్ని మీరు తేలేని దాన్ని మేము తీసుకొస్తే ఇక్కడ చోటామోటా కొన్ని అంటాయి కదా, కేంద్ర ప్రభుత్వం లేకుండా ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నాడు. మరి 10 ఏళ్ళు ఎందుకు తేలేను? కేంద్ర ప్రభుత్వమే కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 300 కోట్లు ల్యాండ్ అక్వైర్ చేసి ల్యాండ్ అక్విజిషన్ కమిటీ వేసి ఆ ఊర్లలో ప్రజలను ఒప్పించి ఎందుకు టైం కేటాయించలేకపోయినరు, ఎందుకు తేలేకపోయినరు? ఇంకా మీకు డబుల్ ఇంజిన్ కావాలనా? ఉన్న సింగిల్ ఇంజినే పోతుంది బిడ్డ మీది. అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం. నిజంగా కూడా చెప్పాలంటే ఆ హత్యకు ప్రారంభించిన గంటల్లో వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవటం అంటే ఇది కాదు. అట్లాంటి వాటిని రెచ్చగొట్టడానికి ఇలాంటి పార్టీలు గతంలో తెలంగాణ ఉద్యమప్పుడు కూడా అగ్గిపెట్టే రాజు వీళ్ళు కొందరు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ ఏం పోదు, వాళ్ళ కుటుంబాలలో ఎవరు చావడు. కార్మికులు కింది స్థాయి అట్ట కుటుంబాలల్లో చనిపోయే విధంగా వీళ్ళు వాళ్ళని ప్రోబ్ చేస్తుంటారు వెనుక ఉండి. నేను ఆ రోజు కూడా నేను లోకల్లో లేకపోయినా నేను సెల్ల పెట్టి మీకు మీడియాకి పెట్టినాను, తొందర పడకండి, ముఖ్యమంత్రి గారు మనకు తప్పకుండా ఫేవర్గా ఉన్నారు, మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, తొందర పడకండి, త్వరలో పరిష్కారం అవుతుంది అని కూడా నేను లేకపోయినా అక్కడ వీడియో తీసి పంపించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి వద్దాం, ఇక బీజేపీది అంటారా, అది వచ్చేది లేదు సచ్చేది లేదు, వాళ్ళ లొల్లి తప్ప ఏముండదు అందులో. కానీ ఇక బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకైతే నిజంగా కూడా సిగ్గు శరం లజ్జ అన్ని వదిలిపెట్టేసి దుకాణాలు బంద్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇక అన్ని వదిలిపెట్టుకున్నారు. ఆఖరి స్టేజ్కి దిగజారిపోయిన వాళ్ళు. వీళ్ళు ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడితే ఉంచుతారు పబ్లిక్. మీ 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఏం చేసిర్రు నాయన? మీరు ఉన్న ఆస్తులని తాకట్టు పెట్టి అమ్ముతిరి, లీజ్కి తిరిగి కథం చేతిరి జిల్లాని. కరీంనగర్ అట్టే చేతిరి, వరంగల్ అట్టే చేతిరి. ఏదైనా మిగిలిచ్చిర్రా? సకల జిల్లప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వకపోతుంది. ఏది ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ఎన్నో విధాలు చేస్తుంది. టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ కథం చేస్తుంది, బస్ డిపో దగ్గర ఉన్న డిపోని కథం చేస్తుంది. మీరు ఏ జాగాలు మిగిలిచ్చారు? మీరు ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే మాకైతే నిజంగా అసహ్యం వేస్తాను చూస్తానికి. మేము నల్ల జెండాలు నల్ల బ్యాచ్లు పట్టుకొని పోయి కూర్చున్నాం ఆ రోజులల్లా. ఇవాళ మేము 2.5 ఏళ్ళల్లా ఇవాళ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరంగల్ జిల్లా పక్షాన నేను ప్రత్యేకంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ దానికి కూడా గౌరవ అధ్యక్షుని కూడా ఉన్నా. చాలా బాధ అయ్యేది. 24 గంటలు స్ట్రైక్కే నాకు చాలా బాధ అనిపించింది. దాని మీద ఎవరు స్పందించకుండా నేను మొట్టమొదట నేను రికార్డ్ చేసి పంపించింది నేనే, లోకల్లో లేనందుకు. ఏది చేయకపోతే ఉన్నాయి అమ్ముతిరి. మళ్ళీ ఇవాళ మొట్టమొదటి వీళ్ళే నల్ల బ్యాచ్లు పెట్టుకొని జెండాలు పెట్టుకొని ముఖాలు లేవు. కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకి ముఖాలు లేవు. కింద ఈ చెంచాలను పట్టుకొని వాళ్ళు జెండాలు పట్టుకొని తిరుగుతారు, కోవత్తులు పెట్టుకొని తిరుగుతారు. వీళ్ళు ఇంకా ప్రైవేట్ ల్యాండ్లు కథం చేస్తారు, ఆర్టీసీ ల్యాండ్లు కథం చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ వదిలిపెడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అందరికంటే ముందు జెండాలు పట్టుకొని స్ట్రైక్లో మీరే ఉండబడుతుంది. మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దొంగల ముఠ కలిసి నాటకాలు ఆడేటి, కలిసి 10 ఏళ్ళు సంసారం చేసినటువంటి పార్టీలు ఇవి.
ఏదైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందులో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు 30 గంటల లోపట్నే దానికి పరిష్కార మార్గం బేషరత్గా ఒప్పుకొని వాటికి ఇవి చేయటం అంటే చిన్న విషయం కాదు. కానీ ఇట్లాంటి వాటిని చూస్తే ఇలాంటి మూర్ఖులు, దొంగలు, కబ్జాకోరులు వీళ్ళని ఎన్ని మాటలన్నా తక్కువ. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకొని ప్రోబ్లకు పోయి వాళ్ళ యొక్క ఎవరే కానివ్వండి ప్రాణం ఆ యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది. తెల్లారికి ఎవరుంటారు ఆ కుటుంబానికి? కనీసం ఇంటికి పోతే అపాయింట్మెంట్లు ఇయ్యరు వాళ్ళ భార్య పిల్లలు రేపు. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబాలను బలి చేసి పబ్బం గడుపుకోవడానికి మీ యొక్క రాజకీయ స్వార్థాల గురించి ఇంత నీచ నికృష్టంగా దిగజారవలసిన బతుకులు బీజేపీ, బీఆర్ఎస్ ఉసురు పాపం దాక్తుంది ఈ యొక్క కుటుంబాలది. అలాంటివి మార్చుకోండి. మీరేమైనా ఆ కుటుంబానికి సహాయం చేసిండ్రా? చెయ్యరు. ఆడికొచ్చి వాళ్ళ కుటుంబం ఎట్లున్నదో కూడా కనీసం అడగకుండా డెడ్ బాడీని పట్టుకొని రోడ్ల మీద గుంజుకొని పోతానికి మీ అయ్యే జాగిరారా? మీదేమన్నా ఏమనుకున్నారు? ఇక్కడ పేరుకు సిద్ధాంతాలు అంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాటలో చూస్తే నిజమే, వీళ్ళు మాట్లాడేది చేసేది నిజమే అనుకుంటారు. ఆత్మగౌరవం అంటాడు. ఆత్మగౌరవం ఏంది? సిగ్గుశరం లేనాడా? నీకు ఆత్మగౌరవం ఏందిరా? కాబట్టి దయచేసి వరంగల్ జిల్లా ప్రజలారా, గతంలో ఈ 2 పార్టీల పాలకుల మాటలు నమ్మి 10 ఏళ్లలో మనం 20 ఏళ్ళు వెనుకకు పోయినాం మన జిల్లాని. ఇప్పుడు మన జిల్లా బాగుపడుతున్నది. 20 ఏళ్ళు దాటి ముందడి తీసుకుపోయే విధంగా ప్రణాళిక రూపొందించి ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి దొంగలకు ఎక్కడ అవకాశాలు లేక ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవటానికి, ఇలాంటి వాటితోటి తప్పుదో పట్టించి లిప్ సింపతి పొందటానికి ఈ దొంగల ముఠాలు మరోసారి వస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా గమనించండి. దయచేసి మీ ద్వారా కోరుతున్నా, ఇలాంటి దొంగలని గమనించండి. థ్యాంక్ యూ. వస్తుండ్రట మీరు అని తెలిస్తే కూడా పోలీస్ అక్కడ ముందస్తు బందోబస్తుకు ఎక్కడికైనా పోతారు. ఇప్పుడు నా ఇంటికే ఉన్నది 10 ఏళ్ళల్లా. ఆడికెళ్ళి ఆయన వస్తాడట అంటే నా ఇంటికాడ 10 మందిని పెట్టిర్రు. అవన్నీ భద్రత ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటారు. ఆర్టీసీకి తీసుకున్న దానికి మీరు అంటున్నారు. ఎందుకు కనీసం అతన్ని గౌరవించాలి? అతని వృత్తికి కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు అంటే కనీసం అతను అంజలి ఘటించడానికి అవకాశం కల్పించలేదని అంటే అది నా క్వశ్చన్. అది కాదు అక్కడ మీరు అడిగింది. పార్టీ నాకు ఇవ్వకపోతే 25 ఏళ్ళు అన్నావు, అక్కడ 25 ఏళ్ళు అన్నారు. ఆ 25 ఏళ్ళది మా పార్టీ నాకు చూసి ఇలా గుర్తింపు ఇచ్చింది. ఇచ్చింది కాబట్టి నేను ఇవాళ ఎమ్మెల్యే కూడా, లేకపోతే గుర్తింపు నేను ఎందుకు వస్తా? ఇవాళ వాళ్ళు చేసిన దాని కష్టాన్ని గుర్తింపు ఇచ్చింది కాబట్టి చరిత్రలో మిగిలిపోయే విధంగా దీన్ని విలీనం చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. గుర్తింపు ఇవ్వకనేది ఎక్కడ ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అబ్బా. 10 ఏళ్ళలో ఎందుకు విలీనం చేయలే? కనీసం సకల జిల్లా శాలరీస్ ఇవ్వలేదబ్బా. వాళ్ళ ఉద్యమకారులకు ఏదో టైర్ బాగా అది ఉండే కదా, స్లోగన్ ఉండే కదా, పొద్దుగా లేస్తే బస్సులు నడవండి కూడా కూర్చున్న వాళ్ళది శాలరీలు ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చి. వాళ్ళు ధర్నా చేస్తే అసహ్యం వేస్తుంది అంటున్నా. కవిత ఒక్కటే తక్కువైంది ఇళ్ళ మనకు. బతుకమ్మ నేర్పినట్టున్నది. బతుకమ్మ మీ ఇళ్ళలో ఆడలేదు? ఎవరి ఇళ్ళల్లో? మన ఇళ్ళల్లో బతుకమ్మ ఆడలేదు అన్న ఎవరి ఇళ్ళల్లో? కొత్తగా నేర్పినట్టు. ఈ అమ్మ ఒకడు సీసాలలో పోతాడు, ఒకడు కార్లలో పోతాడు, ఒకడు అందులో పోతాడు, ఒకడు పాస్పోర్ట్లలో పోతాడు. వీడియో పార్టీ, వీడియో సిద్ధాంతం, ఇదో కథ కార్ఖానా. వీళ్ళు చెప్పినే మనం ఇచ్చాలి. చేసే పనులు స్ట్రైక్ చేసిన 24 గంటలల్లా ఇచ్చిన వీరికి మూర్ఖ ప్రభుత్వం పడిపోయిందని మాట్లాడుతుండే. ఇవాళ గుర్తొచ్చిందట ఆమెకు. విద్య, వైద్యం, అసలైన తెలంగాణ 10 ఏళ్ళు అనుభవించింది. అలా ఎంపీ, ఎమ్మెల్సీ అన్ని కథం చేసి ఇవాళ అసలైన తెలంగాణ ఆమెకు గుర్తొచ్చిందట. ఇవాళ 20 మందిని వేసుకొని పేమెంట్ బ్యాచ్లను వేసుకొని ఇట్లా 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 అంటే అయిపోద్ది. అయింది అన్నీ వచ్చేస్తాయి. మాకు A to Z టీంలు ఉంటాయి. ఒక బి టీం కానీ ఉన్నావు నువ్వు. కాంగ్రెస్ పార్టీకి Z దాకా ఉంటాయి టీంలు. మాకెందుకు లేవన్నా బి టీం, ఇంకా బి టీం కానీ ఉంటే ఎట్లా?